హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. జనరల్గా మనము ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేయాలంటే గూగుల్ VO3ని వాడతాం. కానీ గూగుల్ VO3లో మనకి ఏంటంటే డైలీ 3 వీడియోస్ మాత్రమే జనరేట్ చేయొచ్చు. సో గూగుల్ VO3కి ఆల్టర్నేట్ టూల్స్ని మనం వాడాలనుకుంటే మనకు hailu.ai అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో హైలులో కూడా మనం హై క్వాలిటీ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు, టెక్స్ట్ నుంచి కానీ ఇమేజ్ నుంచి కానీ. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీంట్లో క్రెడిట్స్ అనేది చాలా తక్కువగా వస్తాయి. సో రీసెంట్గా దీంట్లో క్రెడిట్సే రావట్లేదు. సో చూడండి, 0 క్రెడిట్స్ ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే మీకు మినిమాక్స్లో 5000 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఈ 5000 క్రెడిట్స్ తోటి మీరు టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్గా మనం హై క్వాలిటీ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో అది ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. సో గూగుల్కి వెళ్ళి hailu.video అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో దీంట్లో ఏంటంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ యూజ్ చేసిన హైలులో యూజ్ చేసిన ఈమెయిల్ ఐడిని మాత్రమే వాడండి. కొత్త ఈమెయిల్ ఐడి వాడితే మీకు జస్ట్ 1000 క్రెడిట్సే వస్తాయి. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను, బట్ ఇక్కడ చూడండి క్రెడిట్స్ 0 ఉన్నాయి. ఇక్కడ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. చార్ట్ పైన క్లిక్ చేయండి. సో చార్ట్ పైన క్లిక్ చేసి మనకు మినిమాక్స్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏజెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు మినిమాక్స్ ఏజెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు AI ఏజెంట్ ఛాలెంజ్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు జాయిన్ నౌ పైన క్లిక్ చేయండి. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ రిజిస్టర్ నౌ అని ఉంటుంది. రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బేసిక్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఐడి అడుగుతుంది. సో ఐడి కోసం మీరు మీ అకౌంట్లోకి ఏదైతే ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో ఆ అకౌంట్లోకి వచ్చి ఇక్కడ UID అని ఉంటుంది. ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ అనే ఆప్షన్. సో ఇక్కడ ఏషియన్ అని పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక మీ యూట్యూబ్ ఛానల్ URL ఇవ్వండి. సో ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఏదో ఒకటి యాడ్ చేయండి. సో వై ఆర్ ఇంట్రెస్టెడ్ జాయినింగ్ అంటుంది. టు క్రియేట్ వీడియోస్ లేకపోతే ఏదో ఒకటి యాడ్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని ఏదన్నా మన సోషల్ మీడియా అని, యూట్యూబ్ అని, అంటే మీరు ఎక్కడ దీని గురించి విన్నారు అని చెప్పి అడుగుతుంది. ఏదో ఒకటి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఛాలెంజ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 1 minute వెయిట్ చేయండి. సో 1 minute వెయిట్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి క్రెడిట్స్ మనకి ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడు మీకు 5000 క్రెడిట్స్ వచ్చాయి. సో క్రెడిట్స్ పైన క్లిక్ చేస్తే టోటల్ క్రెడిట్స్ 5000 క్రెడిట్స్ అని ఉన్నాయి. సో ఈ 5000 క్రెడిట్స్ని మనం వీడియో క్రియేషన్కి అని, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియోస్కి క్రియేట్ చేయొచ్చు. సో మిగతా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు క్రెడిట్స్ ఎక్కువ యూజ్ అవుతాయి వీటిని కనుక యూజ్ చేస్తే. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఎంటర్ యువర్ టాస్క్ అని వస్తుంది. సో ఇక్కడ మనము ఇప్పుడు టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియోని సెర్చ్ చేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ టు వీడియో. దీనికోసం ChatGPT ఓపెన్ చేసేసి సో ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. ఐ వాంట్ టు టెస్ట్ టెక్స్ట్ టు వీడియో, సో కెన్ యూ రైట్ 10 హై క్వాలిటీ వీడియో ప్రాంప్ట్స్ ఫర్ డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో దీంట్లో మనకు ఒక్కొక్కటి టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకు మైథాలజీకి సంబంధించిన ఒక ప్రాంప్ట్ అయితే ఉంది. ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ చేసేసి ఇక్కడ క్రియేట్ వీడియో అని టైప్ చేయండి. సో ఇక్కడ రన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మీకు మినిమాక్స్లో ఒక మంచి వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ కనుక చేస్తే మీరు ఈజీగా హైలీలో 5000 క్రెడిట్స్ తోటి మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి. సో ఇప్పుడు మనకు వీడియో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు చూద్దాం మనకు వీడియో ఎట్లా జనరేట్ అయిందో. సో చూడండి మనకు హై క్వాలిటీ వీడియో అయితే క్రియేట్ అయింది. సో చూడండి మనకు 5 seconds వీడియో అయితే ఇందులో జనరేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు 3 dots పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోని ప్లే చేసి చూద్దాం. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మీకు వాటర్ మార్క్ ఉండదు. సో మీకు 768p రిజల్యూషన్లో వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇమేజ్ టు వీడియో టెస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను క్రియేట్ ఇమేజ్ ఆఫ్ అని చెప్పి. సో ఇప్పుడు చూడండి మనకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఇప్పుడు నేను ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి మనకు హై క్వాలిటీ ఇమేజ్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఇమేజెస్ అని కొట్టేసి
డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినా మనకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దీంట్లో మీకు ఎక్కడ లోగో అయితే కనబడదు, అంటే వాటర్ మార్క్ అయితే కనబడదు. సో ఇప్పుడు ఇదే ఇమేజ్ను మనం వీడియోలో కన్వర్ట్ చేయాలంటే ఎట్లా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ క్రెడిట్స్ చెక్ చేద్దాం. సో చూడండి 920 అంటే ఒక ఇమేజ్కు జస్ట్ 5 క్రెడిట్స్ మాత్రమే అయ్యాయి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇదే ఇమేజ్కి మనం ఒక వీడియోలో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ను అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత మనకు ప్రాంప్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాంప్ట్ను పేస్ట్ చేయండి. లార్డ్ నరసింహ ఎమర్జెస్ ఫ్రమ్ ఎ స్టోన్ పిల్లర్ అని చెప్పి తర్వాత ఇక్కడ ఎంటర్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఈ ఇమేజ్ వీడియోలో కన్వర్ట్ అవుతుంది. సో మినిమాక్స్లో ఏంటంటే ఇది మినిమాక్స్ ఏజెంట్, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ మీకు అవుట్పుట్ అయితే మంచి అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. సో చూడండి మనకు వీడియో అయితే జనరేట్ అయింది. సో చూడండి చాలా హై క్వాలిటీ వీడియో అయితే జనరేట్ అయింది. సో మీరు చాలా సింపుల్ స్టెప్స్లో ఇట్లా మినిమాక్స్ను యూజ్ చేసుకొని మీరు ఇమేజెస్ కానీ మంచి మంచి వీడియోస్ కానీ జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం క్రెడిట్స్ చూసుకుంటే మనకు 4844 క్రెడిట్స్, అంటే మనకు ఈ 3 వీడియోస్ అంటే 2 వీడియోస్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ 155 క్రెడిట్స్ అయితే అయ్యాయి. చూడండి మీ క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు. 768pలో అయితే వీడియోస్ క్రియేట్ అయ్యాయి, ఇమేజెస్ కూడా హై క్వాలిటీ ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. సో ఈ ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయితే ఈజీగా మనకు మినిమాక్స్లో 5000 క్రెడిట్స్ అయితే వస్తాయి. బట్ దీంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ మనం ఫాలో అవ్వాల్సిన ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వండి. అంటే మీరు ఆల్రెడీ హైలో యూజ్ చేసిన అకౌంట్తో లాగిన్ అయితే మనకు 5000 క్రెడిట్స్ వస్తాయి. మీరు ఫస్ట్ టైం కనుక ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే జస్ట్ 1000 క్రెడిట్సే వస్తాయి. కాబట్టి ఆల్రెడీ మీరు మినిమాక్స్లో యూజ్ చేసిన అకౌంట్ అంటే హైలో యూజ్ చేసిన అకౌంట్ తోటి అయితే లాగిన్ అవ్వండి. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో మీకు 5000 క్రెడిట్స్ వస్తాయి. 5000 క్రెడిట్స్ తోటి మీరు కావాల్సిన వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు వితౌట్ వాటర్ మార్క్.